యాక్చువల్లీ ఒకప్పుడు సోషల్ మీడియా ఎలా ఉండేదంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఓన్లీ అంతే. అప్పుడు ఓన్లీ సోర్స్ అనేది యూట్యూబ్తోనే వచ్చేది. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఓన్లీ జస్ట్ ఫొటోస్ ఫిల్టర్స్ కోసం యూజ్ చేసుకున్నట్టు, ఓన్లీ ఫోటో ఎడిటింగ్ కోసం యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నట్టు ఉండేది. ఈ మెసేజింగ్ అవంతా ఏం లేకుండా తర్వాత మెల్లమెల్లగా అప్డేట్ చేసుకుంటూ అది ఇప్పుడు ఫేస్బుక్ ఉన్నంత క్రేజ్ దీనికి ఉండకపో. అప్పట్లో ఫేస్బుక్కి 24 గంటలు యూజ్ చేసిన వాళ్ళకు అది బోర్ కొట్టకపో. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అన్ని ఫీచర్స్తోని కాలింగ్స్, వీడియో కాలింగ్, చాటింగ్, నెంబర్ ఆఫ్ చేంజెస్ తీసుకొని చాలా తీసుకొచ్చి ఉన్నా కూడా అవి అంతగానో యూజ్ చేయకపోదు. మెల్లమెల్లగా ఎప్పుడైతే ఈ టిక్ టాక్ అనేది బ్యాన్ అయిందో వాడు మెల్లగా రీల్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. రీల్స్ అప్పట్లో ఏం చేసిండు, ఏదైనా కొత్త ఫ్యూచర్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దానికి కొంచెం అయిపోతారు కదా. వీడియో పెడితే నార్మల్గా మనం ఎవరన్నా రీల్స్ వీడియోస్ పెడితే అది 50 నుంచి తక్కువ 100 తక్కువ కూడా రావు. అదే ఒకసారి నేను అది రీల్స్ స్టార్టింగ్ అప్పుడు ఒక వీడియో పెట్టినా అన్నట్టు. రీల్స్ ఫస్ట్ రీల్లో పెడితే అది 1000-2000 వ్యూస్ వచ్చింది. ఇదేందుకు ఇట్లా ఎత్తుండు ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి అని అనుకున్నా. అప్పుడు అర్థమైంది ఇది కొత్త ఫ్యూచర్ కదా, ఇక ఎంకరేజ్మెంట్ చేయడానికి. ఎందుకంటే యూజర్ ఒక్కసారి యూజ్ చేసిండు అనుకో అదే అలవాటు అవుతుంది. అట్లా యూజ్ చేసి ఒకటి రెండింటికి ఇచ్చిండు. అంత తర్వాత మళ్ళీ అదే నార్మల్ అయిపోయింది. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, రెగ్యులర్ కూడా పెడతాడు. వ్యూస్దా నాకు వచ్చేది ఏముంది దాంట్లో ఏముంది అప్పట్లో అని నేను ఇగ్నోర్ చేసిన. తర్వాత ఇప్పుడు ఏమన్నా ఉందా యూట్యూబ్ వీడియోస్ కూడా వాడు షార్ట్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు దీనిలో చూడుర్రి మెయిన్ వీడియో డ్యూరేషను ఇప్పుడు ఇది కరెక్ట్ నేను 3 నిమిషాలు చెప్తున్నా. 58 సెకండ్స్, 50 సెకండ్స్, 30 సెకండ్స్ తప్ప మొత్తం వీడియో ఇష్టాలు మొత్తం కనీసం 1 నిమిషం కూడా చూస్తలేరు. అదే రీల్ ఎందుకు అనుకోర్రి మొత్తం చూస్తారు. ఎందుకంటే మనకి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషంలో రీల్ అయిపోతుంది, ఆ మ్యాటర్ అర్థమైపోతుంది. ఇది కాకపోతే మళ్ళీ ఇంకో టక ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుంటూ పోవచ్చు. అదొక వీడియో పెట్టుకున్నామంటే దాన్నే చూసుకుంటూ కూర్చోవాలి. ఇది ఒకటి అయిపోయింది. దీనివల్ల ఇంకోటి కూడా ఉంది. మెయిన్ వీడియో కన్నా రీల్స్కే కొంచెం బెటర్గా వ్యూస్ వస్తున్నాయి, ప్లస్ మనీ కూడా వాడుతుంది. కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం 2 సేమ్ వస్తున్నాయి మనీ కూడా. సో దానివల్ల అట్లా అయిపోయింది. ఫ్యూచర్లో ఆయన ఇంకేమవుతుంది, ఇవి కూడా వీక్తాయి. ఇంకోటి కొత్తది ఏదో ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత ఏఐతో సంబంధించినవి అవి వస్తాయి. ఇవి కూడా అన్నీ వీక్తాయి. ఇవి కూడా చూడరు. ఇప్పటికి ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్కి ఇంకా మనది పోతుంది వీటి వల్ల.